హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. సైకాలజీలో పెడగాజీ బిట్స్ అయితే వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందులో మెయిన్గా ఆర్టీఈ యాక్ట్, ఎన్సిఎఫ్ 2005, నెక్స్ట్ మార్గదర్శకత్వం, మంత్రణం, వీటికి సంబంధించిన ప్రశ్నలు లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. సో ఆర్టీఈ యాక్టు, ఎన్సిఎఫ్ 2005 ఇవి వెరీ ఇంపార్టెంట్ అండి. సో వీటికి సంబంధించిన బిట్స్ అయితే ఇందులో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, బాలల హక్కుల పరిధిలో విద్యా హక్కు ఈ క్రింది ఏ హక్కు పరిధిలోకి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4, అభివృద్ధి చెందే హక్కు. నెక్స్ట్ వన్, చైల్డ్ రైట్ కన్వెన్షన్లోని మొత్తం ఆర్టికల్స్ సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3, 54. నెక్స్ట్ వన్, ఆర్టీఈ 2009 ప్రకారం సరికానిది. ఆర్టీఈ 2009 ప్రకారం సరికానిది ఆప్షన్ 2, ఏ మరియు బి రెండు కూడా సరైనవి కావు. నెక్స్ట్ వన్, ఒక మైనరును భిక్షాటన చేయించడం కోసం ఎత్తుకుపోవటం, అందుకు ప్రోత్సహించడం అనేది ఈ క్రింది ఏ సెక్షన్ క్రింద నేరం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1, ఐపీసీ 363A. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్యసమితి నిర్వచనం ప్రకారం బాలలు అనగా? ఆన్సర్ ఆప్షన్ 2, ఐక్యరాజ్యసమితి నిర్వచనం ప్రకారం బాలలు అంటే 18 సంవత్సరాల లోపు బాలబాలికలు. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 పౌరశాస్త్రమును ఈ పేరుతో పిలవమని కోరింది. ఆన్సర్ ఆప్షన్ 3, రాజనీతి శాస్త్రం. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 ఈ అభ్యసనమును కోరుకున్నది. ఆన్సర్ ఆప్షన్ 3, విస్తృత సామాజిక పరిసరాల్లో అభ్యసనం. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో ఆర్టీఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ? ఆన్సర్ ఆప్షన్ 1, 1/4/2010. నెక్స్ట్ వన్, ఏపీ రూల్స్ 2013 ప్రకారం పాఠశాల విద్యా కమిటీకి చైర్మన్గా వ్యవహరించబడేవారు? ఆన్సర్ ఆప్షన్ 4, ఎస్ఎంసిలోని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎన్నుకోబడిన ప్రతినిధి. నెక్స్ట్ వన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200కి మించినట్లయితే ఉపాధ్యాయుల నియామకమునకు సంబంధించి సరైనది? ఆన్సర్ ఆప్షన్ 1, ప్రధానోపాధ్యాయుడు కాకుండా విద్యార్థి టీచర్ల నిష్పత్తి 40:1 మించకూడదు. నెక్స్ట్ వన్, వార్షిక ప్రణాళికను రూపొందించవలసినది? ఆన్సర్ ఆప్షన్ 1, విద్యా సంవత్సరం ఆరంభంలో ఉపాధ్యాయుడు వార్షిక ప్రణాళికను రూపొందించాలి. నెక్స్ట్ వన్, పాఠ్యాంశాలను వరుస క్రమంలో బోధించటానికి ఉపయోగపడే పథకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, యూనిట్ పథకం. నెక్స్ట్ వన్, ఉత్తమ పాఠ్య పథకంలో? ఆన్సర్ ఆప్షన్ 4, సాధించవలసిన లక్ష్యాలు రాయాలి. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠ్య ప్రణాళిక చట్టం యొక్క మార్గదర్శక సూత్రం కానిది? ఏ, పాఠశాల వెలుపల జీవితానికి జ్ఞానరాశిని అనువర్తింపచేయాలి. బి, సరళత గల పరీక్షా విధానం ఉండాలి. సి, అభ్యసనలో అర్థం కాని విషయములను బాగా కంటతా పట్టించే నూతన పద్ధతులు నేర్పించాలి. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3, సి మాత్రమే ఎన్సిఎఫ్ యొక్క సూత్రం కాదు. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 సూచనలలో నిజం కానిది? ఆన్సర్ ఆప్షన్ 1, ప్రాథమిక పాఠశాలల్లో సాంప్రదాయ బోధనా పద్ధతిని ఉపయోగించాలి అనేది ఎన్సిఎఫ్ యొక్క సూత్రం కాదు. నెక్స్ట్ వన్, సన్నివేశాలను ఏర్పాటు చేయడం అనే సోపానం గల బోధనా పద్ధతి ఏది? ఆన్సర్
ఆప్షన్ 1 ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్ వన్ ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు ఒక విద్యా సంవత్సరంలో కనిష్టంగా పని చేయవలసిన పని దినాల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాథమిక పాఠశాలలు 200 రోజులు, ఉన్నత పాఠశాలలు 220 రోజులు. నెక్స్ట్ వన్ బహుళైచ్ఛిక ప్రశ్నలు ప్రధానంగా. ఆన్సర్ ఆప్షన్ 2 జ్ఞానం, గుర్తింపు. నెక్స్ట్ వన్ ఏ రకమైన ప్రశ్నలలో భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యత ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2 వ్యాసరూప ప్రశ్నలు. నెక్స్ట్ వన్ ఈ క్రింది వానిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది. విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది ఆప్షన్ 2 ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్ వన్ ఈ క్రింది వానిలో ఎవరి విషయంలో ప్రత్యేక విద్య తప్పనిసరిగా ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ 4 శిక్షణ ఇవ్వగల బుద్ధిమాంద్యులు. నెక్స్ట్ వన్ ఈ నాయకత్వాన్ని ఏ విద్యార్థి లెక్క చేయడు. ఆన్సర్ ఆప్షన్ 3 అనుజ్ఞ నాయకత్వం. నెక్స్ట్ వన్ నిర్దేశిక కౌన్సిలింగ్కు సంబంధించి సరైన ప్రవచనంను గుర్తించుము. ఏ కౌన్సిలర్ క్రియాత్మక పాత్ర పోషిస్తాడు. బి సమస్యకు ప్రాధాన్యత ఉంటుంది. సి కౌన్సిలి తగిన నిర్ణయాలు స్వయంగా తీసుకోవాలనే ఉద్దేశంతో చేయదగిన మంత్రణం. దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. ఇక్కడ ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే. నెక్స్ట్ వన్ ఈ క్రింది వారిలో ఏ శిశువుల సాధన వారి మానసిక సామర్థ్యం కన్నా తక్కువగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యసన వైకల్యం కలవారు. నెక్స్ట్ వన్ ఉత్తమ బోధనా పద్ధతి ముఖ్య లక్షణం. ఉత్తమ బోధనా పద్ధతి ముఖ్య లక్షణం ఆప్షన్ 1 స్వీయ అభ్యసనకు అవకాశం కలిగించాలి. నెక్స్ట్ వన్ వైయక్తిక అభ్యసనంకు సంబంధించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 2 ఉపాధ్యాయుడు క్రియాశీలకంగా ఉంటాడు. నెక్స్ట్ వన్ సామూహిక అభ్యసనంకు సంబంధించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 4 ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క కృత్యం ఇవ్వబడుతుంది అనేది సామూహిక అభ్యసనానికి సంబంధించి సరికాదు. నెక్స్ట్ వన్ ఒక 7వ తరగతి విద్యార్థి పుస్తకం చూసి కూడా క్షుద్ర, అత్యసురు, కార్యక్రమము అను పదములను కథ, అత్యసరు, కరకమవము అని రాసినాడు. అయినా ఈ విద్యార్థి ఏ వైకల్యంతో బాధపడే శిశువుగా గుర్తించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 డిస్గ్రాఫియా. నెక్స్ట్ వన్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఏ తరగతులకు ఎట్టి పరిస్థితులలో బోర్డు పరీక్షలు నిర్వహించవద్దని సూచించినది. ఆన్సర్ ఆప్షన్ 2 5వ తరగతి, 8వ తరగతి మరియు 11వ తరగతులు. నెక్స్ట్ వన్ 8 సంవత్సరాలు నిండిన పిల్లవాడు పాఠశాలలో ప్రవేశం కోరితే ఆర్టీఈ చట్టం ప్రకారం సరైనది. ఏ పిల్లవాడిని 4వ తరగతిలో చేర్చుకోవాలి. బి ప్రవేశ పరీక్షను పెట్టి తగిన తరగతిలో ప్రవేశం కల్పించాలి. సి టీసీ తీసుకురమ్మని పంపి అది తెచ్చిన తర్వాత తగిన తరగతిలో చేర్చుకోవాలి. ఇక్కడ ఏ మాత్రమే సరైనది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.